అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సౌతారాస్ కిచెన్. ఈరోజు సౌతారాస్ కిచెన్లో సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం. పుట్టినరోజులకైనా పండగలకైనా తొందరగా రెడీ చేసుకున్న స్వీట్ రెసిపీ సేమియా పాయసం అండి. ముందుగా ఒక బాండీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కిస్మిస్ కాస్త ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోండి. నేను ఒక 100 గ్రామ్స్ దాకా సేమియాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో సేమియాని ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లేదా తొందరగా మాడిపోతుంది సేమియా. సేమియా కాస్త ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే బౌల్లో 1 లీటర్ దాకా చిక్కటి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులో 1/2 లీటర్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకుని పాలను మరిగించుకోండి. పాలు ఇలా మరిగాక అందులో 50 గ్రామ్స్ దాకా చిన్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే పెద్ద సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదా అడుగంటేస్తుంది. ఇలా సేమియా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 150 గ్రామ్స్ దాకా పంచదారని అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి సేమియాని. అందులో ఒక స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒక 5 సెకండ్స్ ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.